ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటనలో అసలు రెడ్లది తప్పే లేదని దళిత ఎంపీ మల్లు రవి గారు నాకు ఫోన్ చేసి, నాతో పాటు మనోళ్ళంతా కారులో ఉన్నారు, అప్పుడు మీరున్నారు కదా. దళిత ఎంపీ గారు ఫోన్ చేసి మల్లన్న గారు అసలు రెడ్ల తప్పే లేదు అనేటువంటి మాట చెప్పాడు. దాన్ని పట్టుకోనవాడు మరి దళిత ఎమ్మెల్యే రెడ్లకు ఒత్తాసు పలుకుతున్నప్పుడు మల్లు రవీంద్రారెడ్డి కావాలి కదా, మరి ఓన్లీ వీరపల్లి శంకర్ రెడ్డి ఎందుకు అయితా ఉండు, మా బీసీ కూడా ఎందుకు అయితా ఉండు అంటే ఇదొక డ్రామా, ఇదొక డ్రామా. మా వాళ్ళు వీర్లపల్లి శంకర్ ఇవాళ జర తొవ్విటాడు తప్పొచ్చు కానీ నెత్తిని చేసి ఓ దేశైనా మళ్ళా దారిలోకి తీసుకొస్తాం, మేము వదిలిపెట్టాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీసీలను బీసీ నాయకులను ఇంకా వేరే జాతి వాడు ఎవడు కించపరిచినా మేము ఒప్పుకోము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అంశం. ఇక కుమ్మెర గ్రామంలో కుల వివక్ష జరిగింది. ఈ కుల వివక్ష జరిగినటువంటి ఘటనలో మీ అందరికీ తెలుసు, మేము మా నాయకత్వం అందరం కూడా ఆ రోజు మా ఎర్ర సత్యం అన్న వీళ్ళందరూ కూడా ఆలోచించి బీసీలంతా అక్కడ పోవాలనేటువంటి ఆలోచన చేస్తే నేనే కుమ్మెర గ్రామానికి పోయి అధికారులతో మాట్లాడినా. పొంతన లేని సమాధానాలు చెప్పారు. పొంతన లేని సమాధానాలు చెప్తే ఎటుపోయినరి దొంగలను పట్టుకొచ్చినవా ఈ రెడ్లని అడిగినా. అడిగితే 3 దొరికిరు, 5 పరారులో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది ఆయన చెప్తున్న మాట. ఇక్కడ డీజీపీ గారు ఏం చెప్తా ఉన్నాడు, మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు గణపతి ఏడున్నాడు సార్ అంటే, లేదు ఆయన అడవిలో లేడు, వేరే కాడున్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఎవడున్నాడు, బయట ఎవడున్నాడు డీజీపీ తెలుసు. ఈ దొంగ రెడ్లు ఈ బీసీలను చంపినటువంటి రెడ్లు ఆడున్నాడో తెలియాలా ఈ పోలీసు వాళ్ళకు? తెలుసా? కావాలనే ఈ కార్యక్రమం చేసిరు. ఆ కుమ్మెర ఘటన చిలికి రాష్ట్రం అంతా ఎక్కడ గాలివానైతుందో అని చెప్పి రెడ్లు కొంతమంది ముఠా నాయకులతో జతగట్టి అక్కడ కార్యక్రమం లేకుండా చేసిరు. అక్కడ కార్యక్రమం లేకుండా చేసిన తర్వాత రెడ్లంతా అడిగి పోయి ర్యాలీ తీసి రెడ్లకు లైన్ క్లియరెన్స్ చేసి ర్యాలీ తీస్టార్ట్ చేసి సన్మానాలు చేసిరు. నిన్న ఇదే నాగర్ కర్నూలులో ఆ బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డాన్ని నిన్న రెడ్లంతా నిలబడి ఆడికి పిలుచుకొని సన్మానం చేసింది. అందులో కాంగ్రెస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీజేపీ రెడ్డి ఆయన ఉన్నాడు. బీసీలకు అన్యాయం చేసేటువంటి రెడ్లకు సన్మానం చేసుకుంటున్నారు రెడ్లంతా కలిసి. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా గంతే. లంకల పుట్టినవన్నీ రాక్షసులే. ఈ బీసీలకు వ్యతిరేకంగా బీసీల జాతుల రక్తం దాగేటువంటి ఎవడైనా కూడా అంతే. ఇలా తిన్మార్ మల్లన్న మా జైపాల్ ఒకసారి ఫోన్ చేసిన పొద్దుగాల, మల్లన్న రెడ్లంతా నాతో మాట్లాడుతున్నారు వాకింగ్ లా, ఏమన్నా వాళ్ళ ఇళ్ల మీదకి దాడికి పోతే ఈ రాష్ట్రంలో ఎవడు పోలేదన్నా, ఫస్ట్ టైం మా ఇళ్ల మీదకి దాడికి వచ్చిరన్నా బీసీలు అంటే మా జైపాల్ రెడ్డి చెప్పిండట, ఇంకా రాలేదారా పోయి ఆ పని అని చెప్పిండట. ఇలా పిడికెడు మంది లేని రెడ్లు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన బీసీల పైన దాడులు చేస్తామంటే, తొక్కి చంపుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఏమన్నా అల్లాటప్పగాలు కూర్చున్నారా? పండబెట్టి తొక్కుతాం నా కొడుకున్నారా ఏమనుకుంటున్నారు? మా జాతుల తెలివస్తే పండబెట్టి తొక్కుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవడ్రా మీరంతా? ఏ ఊర్రా మీదంతా? ఏడికెళ్ళొచ్చిర్రా? అసలు తెలంగాణకు ఉన్నటువంటి రెడ్లు తెలంగాణలో నేటివిటీ ఎక్కడిది? మీరు ఆదిలాబాద్ వలస ప్రాంతం నుంచి తరలిచ్చారు కదా, మీదికెళ్ళి మీకు తెలంగాణకి ఏం సంబంధం? మీ తెలంగాణనే కాదు ఫస్ట్.
ఇక్కడ మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టిన కుమ్మరులు మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టినటువంటి పద్మశాలిలు, మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడులు, వీళ్ళందరూ ఈ వడ్రంగులు, నాయి బ్రాహ్మణులు, వీళ్ళందరూ మా రజకులు వీళ్ళు కదా మట్టి బిడ్డలు. వీళ్ళ మీద మీరు పెత్తనం చేసుకుంటూ పోతారు.